Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 58వ శ్లోకము. శ్రీ భగవానువాచ మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధచేత్వమహంకార న శ్రోష్యసి వినంక్ష్యసి. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదా తరిష్యసి అధ చేత్వమహంకారా న శ్రోష్యసి వినంక్ష్యసి. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధచేత్వమహంకారా న శ్రోష్యసి వినంక్ష్యసి. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. నాయందు చిత్తమును చేర్చినవాడవైతే నా అనుగ్రహము వలన సమస్త సాంసారిక దుఃఖములను దాటగలవు. అట్లు కాక అహంకారము వలన నా ఈ వాక్యములను వినకుండా ఉంటే చెడిపోవుదు. లోకములో ప్రతి వారును తమకు దుఃఖములేవియును కలగకూడదనియు సుఖములే కలగవలనని కోరుకుంటారు. కానీ అందుకు ఏ సాధన చేయాలో దానిని మాత్రం చెయ్యరు. ఆ సాధన ఏమిటో భగవానుడే ఇక్కడ భక్తులపై కరుణచే తెలిపారు. సర్వేశ్వరుని యందు ఎవరు తమ చిత్తమును లగ్నమనర్చుదురో, అనగా ఎవరు తమ చిత్తమును దృశ్యమందుంచక విషయములందు సంచరింపనీయక ఆత్మయందే కేంద్రీకరించుదురో, అట్టి వారికి భగవదనుగ్రహము వలన సమస్త దుఃఖములు ఆటంకములను నశించిపోవును. సర్వ అను పదమును ప్రయోగించుట వలన ఏవో కొన్ని ఆపత్తులు మాత్రము నశించుట కాదనియు, భగవద్భక్తులకు సమస్త ఆపదలు దుఃఖములు తొలగిపోవుననియు భావము. ఇట్టి స్థితే కదా ప్రతివారును కోరునది. జీవులపై కరుణచే భగవానుడు ఈ ప్రకారముగా తెలియజేస్తున్నారు. ఓ జీవులారా, మీ చిత్తమును నాయందు లగ్నము చెయ్యండి. దానికి ప్రతిఫలముగా నేను మీ యొక్క సమస్త సాంసారిక దుఃఖములను ఆటంకములను పారద్రోలెదను. కాబట్టి భగవద్వాక్యములపై పరిపూర్ణ విశ్వాసముంచి మనుజులు భక్తిభావ సమన్వితులై దైవ సంలగ్న చిత్తులై మెలగవలయును. దుర్గాణి, దుర్గమనగా కోట, ప్రతిబంధము అని అర్థము. మాయ జీవుని చుట్టూను ఎన్నో అడ్డుగోడలను, దుఃఖములను, ఆటంకములను, విఘ్నములను ఏర్పాటు చేసి ఉంచింది. సంసార శృంఖములచే జీవుని కట్టివేసింది. అట్టి దుర్గములను భేదించుటకు లౌకిక ఉపాయములు పనికిరావు. మాయను భేదించవలనన్న మాయాధీశుడే శరణ్యము. కావున దుఃఖరాహిత్యమునకై, సుఖానుభూతికై పరమాత్మ యొక్క చరణారవిందములను పట్టుకొనుటయే, పరమాత్మను ధ్యానించుటయే జీవునకు ఏకైక మార్గము. వేరు దారి లేదు. మత్ప్రసాదాత్, నా అనుగ్రహముచే దుఃఖమును దాటగలవు. భగవానునకు అందరును సమానులే అయినప్పటికీ ఎవరు వారిని భక్తిపూర్వకముగా ధ్యానింతురో, సేవింతురో అట్టి వారి ఎడల మాత్రమే వారు తమ అనుగ్రహమును చూపుతారు. గాలి అంతటను వీచుచున్నను ఎవరు తెరచాపనెత్తుదురో వారి పడవ మాత్రమే కదులును. చెట్టు కిందకు ఎవరు వెళతారో వారికి మాత్రమే చెట్టు నీడనిచ్చును. కాబట్టి సుఖానుభూతి కావలసి ఉన్నచో భగవంతుని ఆశ్రయించుట తప్ప వేరొక ఉపాయమేదియునూ లేదు. ఒకవేళ ఎవరైనా అహంకారముచే కానీ, ధనమదముచే కానీ, అధికార గర్వముచే కానీ భగవానుని ఈ వాక్యములపై విశ్వాసము లేక ఉండినచో, లేక ఈ వాక్యములను వినకుండినచో వారు చెడిపోవుదురనియు, సంసార కూపమునే పడి నానా బాధలను పొందుదురనియు ఇక్కడ తెలుపబడింది. కావున దైవవాక్యములపై శ్రద్ధ కలిగి తదను రీతిని ఆచరించి తరించుట జీవుల కర్తవ్యము.
మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.